సాక్షిగా మారేగా, క్రీస్తుకు హత సాక్షిగా మారేగా, పౌలు వలె సాగేగా, సాగేగా సున్నితో సాగేగా యేసునితో హల్లెలూయా. అందరూ చెప్పు హల్లెలూయా. క్రీస్తుని పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మెరీ క్రిస్మస్. హలో క్రీస్తు మహారాజుకి ఆగ్లాస్లో దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మీ జాన్పాల్ గారికి ఆగ్లాస్తాడు. ఆకలి అందరికీ వస్తుంది. ఓకే, దేవుడికి స్తోత్రం. కార్యక్రమం ముగించుకుందాం. ఇంకా ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు దేవుడు కనుక ఆయన మనం ఏం చేయాలి? మనము పూజించాలి, మొక్కాలి, ఆరాధించాలి. ఆయన మాత్రమే మనము మహిమపరచాలి. ఆయన మాత్రమే. క్రైస్తులైన వారు వారికి క్రీస్తే దేవుడు కనుక, యేసే వారికి దేవుడు కనుక, క్రైస్తులైన వారు ఒకే ఒక దేవుని ఆరాధించాలి. ఆయన ప్రభు అయిన యేసు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, జన్మించాడు? ఆయన ఎందుకు జన్మించాడంటే, మొదటగా దైవగంగా చూస్తాము, పాపాత్ములైన ప్రజలు రక్షించడానికి ఆయన ఈ లోకంలో అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అందుకే దైవగంగా చదువుతాం కదా, లోకాసు వార్త 2:11 లోకాసు వార్త 2:11 చదవండి. 10 కూడా, ప్రజలందరికీ కలుగుబోవు, భయపడుకుడి, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము ప్రజలందరికీ, కొందరిగా అన్ని జాతుల వారికి. ఈ భూలోకమందు ఎంతమంది ప్రజలైతున్నారో వారందరికీ శుభవార్త. ఎవరు పుట్టడం? యేసయ్య పుట్టడం శుభవార్త, మంచి వార్త. యేసయ్య దేవుడిగా అయ్యుండి ఆయన ఈ మానవుడికి లోకం రావటం ఎంత ఆశ్చర్యమో. ఆయన పుట్టినప్పుడు ఆకాశం నక్షత్రం పుట్టడం ఎంత ఆశ్చర్యమో. ఆయన కన్యమేరి గర్భాన పుట్టడం ఎంత ఆశ్చర్యమో. ఆయన బాలుడై ఉండగా ఆయన మాట్లాడుతున్న మాటలు విని వారు ఎంతో ఆశ్చర్యపడ్డారు. అలాగే ఆయన కుంటి వారిని స్వస్థపరచడం, గుడ్డి వారిని బాగు చేయడం, మోగవారిని బాగు చేయటం, చనిపోయిన వారిని బ్రతికించడం, ఏమంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మనం తలంచుకుంటే, ఏమంటే దేవుడు చేసినటువంటి కార్యాలు మనం తలంచుకుంటే నిజంగా మనకు ఎంతో ఆనందం కలుగుతుంటారు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్త. ఈ సువార్త ఈ రోజున దేవుడు మనందరికి ఇచ్చాడు. అందుకని ఆయన పరిచర్య చేయడానికి వచ్చారు. అందుకని మనందరూ కూడా ఏం చేస్తుండాలి? మీరు చాలా మంచివారండి. మీ పిల్లలకి చక్కగా పరిచర్య నేర్పుతుంటారు. నేను చాలా ఆనందపడుతుంటాను. ఆ గ్లాస్కి లేకపోతే ఆ చాపెత్తేయండి, లేకపోతే ఆ అటువులు ఖర్చు పెట్టండి, లేకపోతే ఏదో దేవునికి సంఘంలో పరిచర్య విధానం బలి నేర్పుతుంటారు. నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు మీ బిడ్డలు దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తే ఆ పరిచర్య చేసే దేవుడు గొప్పవారుగా చేస్తాడు. ఆయన నాకు తెలుసు ఎంతోమంది. ఒకసారి ఒక చిన్న వీడియో చూస్తానండి. ఎలా చూడండి. ఒక ఆమె మందిరం అంతా శుభ్రం చేస్తుంది, మందిరం అంతా కడిగేస్తుందండి. పెద్ద చర్చి మాట. ఆఫ్రికన్ నల్లగా ఉంటారు కదా వాళ్ళు. మందిరం అంతా శుభ్రం చేస్తుంటే అప్పుడే కాదు, ప్రతి వారం కూడా శుభ్రం చేస్తుందంట ఆ సహోదరి. ప్రతి వారం ఆవిడ శుభ్రం చేస్తుంటే ఒక ఆఫీసరు ఆమెను చూసి, ఇలా చూడండి, ఆఫీసరు ఆమెను చూసి ఆమె ఏం చేస్తుంది? మందిరం అంతా కూడా ప్రతి వారం శుభ్రపరుస్తుంది. ఒక ఆఫీసరు ఆమెను చూసి విజిటింగ్ కార్డు ఇచ్చి, అమ్మా నిన్ను చాలా కాంచి నేను చూస్తున్నాను, ఈ మందిరం అంతా శుభ్రం చేస్తున్నాను, నీకు ఏదైనా జాబ్ కావాలంటే నా దగ్గరికి రా, నేను నీకు జాబ్ నేను ఇస్తానని తన దగ్గర విజిటింగ్ కార్డు ఆవిడకి ఇచ్చాడు. ఆమె చేర్చిన పనిని చూసి సంతోషించి ఆ అమ్మాయికి ఈ ఆఫీసర్ గారు కార్డు ఇచ్చారు. కార్డు ఇస్తే ఆవిడ గవ్వ కార్డు తీసుకుని ఆవిడ కారు దగ్గరికి వెళ్ళింది. ఆ అమ్మాయి కారు దగ్గరికి వెళ్ళింది. ఆ అమ్మాయి కారు ₹1,00,000 అనుకోండి, ఈ ఆఫీసర్ కారు ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది అన్నమాట. ఆఫీసర్ కారు ఎంత ఉంటుంది? ఒక 5 లక్షలు అనుకోండి. ఆ అమ్మాయి కారు ఎంత ఉంటుంది? ₹1,00,000 ఉంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడైతే కారు దగ్గరికి వెళ్తుందో ఈ ఆఫీసర్ గారు ఆ అమ్మాయికి అలా పెద్ద కళ్ళు ఇచ్చి చూస్తున్నాడు, ఏంటి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందని. అప్పుడు డోర్ తెరిచి ఆ కారులో ఉన్న విజిటింగ్ కార్డు ఈయనకి ఇచ్చింది. ఎందుకు? ఎవరంటే CEO మాట, ఒక కంపెనీకి అధికారి మాట ఆవిడ. ఆమె ఏం చేస్తుంది? మందిరం అంతా కూడా ప్రతి వారము శుభ్రం చేస్తుంది. ఆ ఆఫీసర్ ఆశ్చర్యపడిపోడండి, అమ్మ మీరు ఎంత గొప్పవారండి, మీరు ఈ మందిరం ఎంత పరిచయం చేస్తున్నారని. ఏమండి నిజంగా ఆ ఆఫీసర్ ఆశ్చర్యపడిపోడు. ఈ రోజున అంటే మన పక్షాలు కట్టుకొచ్చామంటే, మంచి బట్టలు వేసుకొచ్చామంటే ఇక్కడ ఏ పని చెయ్యం, నలిగిపోద్ది. మనం అలా ఫీల్ అవుతూ ఉంటాం. నేనంటాను, దేవుని దగ్గర అసలు ఫీల్ అవ్వకండి. దేవుడికి స్తోత్రం కలుగు గాక. ఎవరి దగ్గర ఫీల్ అవ్వద్దు? దేవుని దగ్గర అసలు ఫీల్ అవ్వకండి. మీరు దేవుని పని ఎంత చేస్తే అంచులంచులుగా దేవుని మన గొప్పవారికి చేస్తాడు ఆయన. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుని పని చేసే వాళ్ళందరూ దేవుడు దీవిస్తాడు. అందుకని మనం చేయాలి ఆ పరిచర్య విధానం. మన బిడ్డలకు మనము జ్ఞాపకం. అందుకని పెద్దలు అంటారు, మొక్క ఉండనిది మానై వంగదని. చిన్నప్పటి నుంచే మన పిల్లలకి పాటలు పాటలు నేర్పండి, వాక్య చదవటం నేర్పండి, అలాగే సండే స్కూల్ పంపించండి, అలాగే ప్రార్థనకు వచ్చిన వారికి వందనాలు చెప్పడం కూడా నేర్పండి. దేవుడికి స్తోత్రం కలుగు గాక. ప్రార్థనకు వచ్చే వారికి ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. బయట ఎవరు పెద్దవారు కనపడ్డానికి నమస్కారం చెప్పాలి. బయట పెద్దవారు ఉంటారు చాలా మంది. మరి ఏ మతం వారు ఏ కులం వారు మనకు అనవసరం. పెద్దవారిని ఏం చేయాలి? గౌరవించాలి, సన్మానించాలి. మన పిల్లలకు నేర్పుతూ ఉండాలి. ఈ రోజున పిల్లలు ఎలా ఉన్నారండి? పెద్ద లేదు చిన్న లేదు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏమండి వాళ్ళు మాట్లాడుతుంటేనే ఇప్పుడే దేవుడు వచ్చేస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మాటలు వాళ్ళ పనులు అలా ఉన్నాయి, అంతం దగ్గర పడిపోయిందేమో అనిపిస్తుంది. ఏదేమైనప్పుడు మీ దేవుని బిడ్డలారా, మనం పరిచర్య చేయాలి. మన బిడ్డలకు పరిచర్య మనము నేర్పించాలి. ఎందుకంటే యేసయ్య దేవుడైంది, మహారాజు అయి ఉండి, ప్రభువులకు ప్రభు అయి ఉండి, దేవాది దేవుడై ఉండి, ఆయన మనుషులందరికీ పరిచయం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా మనం తగ్గించుకొని దేవునికి పరిచర్యలో మనం ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆ మాటతో మన కార్యక్రమం అంతా ముగించుకుందాం. చూడండి, దయచేసి దైవ గ్రంథంలో నుండి ఒక మాట అని దిగిపోతారు అంటున్నారా?
ఇలాంటి సమయం మనకు రాదు కదా. ఈరోజు ఎవరు పుట్టినరోజు? మరి ఈరోజు కొద్దిసేపు ఎక్కువసేపు గడిపోతే ఎలాగా? ప్రతి ఆదివారం తొందరగా వెళ్ళిపోతాం కదా. క్షమించండి, ఆకలి ఉన్న వాళ్ళకి ఏముంటుంది? కోపం రెడీ అవుతుంది మీకు, నేను ముగించేస్తాను ఇంకా. కాబట్టి ముగించేస్తాను, ఎందుకంటే ఆకలి ఉన్న వాళ్ళకి కోపం చాలా ఎక్కువ అంటారు. నేను ముగించకపోతే చెప్పలే అని అనుకుంటాను. దేవుడి సేవకుని దూషించుకున్నా అది పొరపాటు అయిపోతాయి. కనుక దయచేసి చివరికి ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. చూడండి దయచేసి ఆ మాట దైవ గ్రంథంలో నుండి లూకాసు వార్త 19:10. లూకాసు వార్త 19:10. పాపం ఈ మంత్రి గారి గురించి అక్కడ పంతులు గారు వెయిటింగ్, ఇక్కడ పాస్టర్ గారు వెయిటింగ్. ఆ గుడికి వస్తున్నారు, ఈ గుడికి వస్తున్నారు మంత్రి గారు. అక్కడ పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు అక్కడ పూజారి గారు. నేను 10 గంటల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. అందుకనే టైము పొడిగింది అనమాట. మెసేజ్ చూస్తున్నాను అని వచ్చే ముందు మెసేజ్ చూస్తున్నాను, ఇంకే మెసేజ్ లేదు. ఓకే, దేవుడు మిమ్మల్ని దేవుడు దీవించును గాక. అవలేదండో? ఓకే, చదవండి. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు. ఆమేన్, హల్లెలూయా. అందరూ హల్లెలూయా. నశించిన దానిని, నశించిపోచున్న వారిని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఎంత మంచి దేవుడు చూడండి. కాబట్టి మన ఇంట్లో ఎంతో మంది ఉన్నారు. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? ఈ విషయం ఒకసారి ఆలోచించండి. మన వీధిలో ఎంతో మంది ఉన్నారు. వెతికి దేవుడు మనం ఏం చేశాడు? ఆయన రక్షించాడండి. ఆయన ఇప్పుడే కానీ దేవుడు వస్తే పరలోకానికి వెళ్ళిపోతాం మన అందరం. ఇప్పుడే కానీ ఒకవేళ మన మరణం అయితే ప్రభు రాజ్యం కలు తెరుస్తాం మనం. అంటే మనం దేవుడు ఏం చేశాడు? ఆయన వెతికి మనల్ని ఆయన మన ఇంట్లో ఎంతో వచ్చారు. ఓకే, దేవుడికి స్తోత్రం. అందరూ నిలబడదాం ఒకసారి, అందరూ నిలబడదాం. జాన్ పండుగ ఇళ్ళకి వస్తే వారికి బుకే ఉండి అమ్మ డ్యానీ బుకే మనకి